బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు దూకుడు పెంచడం మనం చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు మరో కీలక మరుపు చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పుడు నేరుగా రాజకీయ అగ్రనేతలకు నోటీసులు ఇస్తూ దూకుడు పెంచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న సంబంధాలపై అధికారులు అటు కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేసిన సిట్ ఇప్పుడు రాజకీయ కోణంలో విచారణను వేగవంతం చేసింది. ఇక రేపటి విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, ఈ కేసు ఏం మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచిందని మనం చెప్పుకోవచ్చు. హరీష్ రావు విచారణ పూర్తయింది. ఇంకా అప్పుడే మనకు తెలిసింది హరీష్ రావు కామెంట్ల రూపంలో నేను ఈ రోజు ఆ విచారణ ఎదుర్కొన్నా, రేపు కేటీఆర్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన కామెంట్లు చేశారు. ఇప్పుడు అదే రీతిలో తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు కేటీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మీరు విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిట్ అధికారులు నోటీసుల్లో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఈ వ్యవహారంలో సంబంధాలపై అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు అరెస్టును చేయడం, వాళ్ళని విచారించడం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు రాజకీయ కోణంలో విచారణను వేగవంతం చేస్తుంది సిట్. రేపు విచారణలో మరి కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు, ఈ కేసు మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నోటీసుల్లో పేర్కొన్న రీతిగా రేపు ఉదయం 11 గంటలకి సిట్ అధికారులు నోటీసుల్లో జారీ చేసిన ప్రకారం అటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరు కానున్నారు కేటీఆర్. ఇక కేటీఆర్ విచారణ తర్వాత ఇటువంటి అంశాలు తెరపైకి వస్తాయి, ఎవరెవరి పేర్లు తెరపైకి వస్తాయి, మరికొంతమందిని విచారించే అవకాశం ఉందా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారించడం అంటే సంచలనమైన విషయం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది సంచలనంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసులు అందుకోక ముందు కార్తీక దీపం సీరియల్ లాగా కూడా ఈ ఇష్యూ అనేది నడుస్తూనే ఉంది అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం కూడా చూస్తున్నాం. ఇప్పుడు కేటీఆర్ అయితే ప్రస్తుతానికి నోటీసులు అందుకున్నట్లు మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, రేపు ఉదయం 11 గంటలకి సిట్ అధికారుల విచారణలో కేటీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. నోటీసులు తీసుకున్నారు కేటీఆర్, ఏ విధంగా స్పందిస్తున్నారు అనుకోవచ్చు, లేదంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కి ఈ సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు. రీసెంట్గా 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావుని 160 సిఆర్పిసి సాక్షిగా తన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం నెక్స్ట్ బీఆర్ఎస్లో కీలక నేతలకు నోటీసులు ఇస్తారని చెప్పి అందరూ భావించారు. ఇప్పటికే కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం కూడా కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. కేటీఆర్కి సైతం 160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్యూజ్లను, సాక్షులను విచారించినటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలను సాక్షులుగా తన స్టేట్మెంట్లు తీసుకున్నారు, నిందితుల స్టేట్మెంట్ తీసుకున్నారు. నిందితుల స్టేట్మెంట్, సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ కీలక నేతలను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారించారు. కీలకంగా హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. హరీష్ రావు విచారణ అనంతరం కూడా కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం అనేది కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రధానంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఒక్కటే రోజు 600 ఫోన్ కాల్స్ అనేవి రికార్డ్ అయినట్లు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేతలకు సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా ఆరా తీస్తుంది. రాజకీయ కక్ష సాధింపు, రాజకీయ కుట్రకోణం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి అంశాలు ఉన్నాయన్న దానిపైన కూడా నూతన సిట్ ఏర్పాటు చేసిన అనంతరం కూడా కొంత దర్యాప్తును వేగవంతం చేసింది. సాగర్, బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఏదైతే నోటీసులు జారీ చేశారో సిట్ అధికారులు వాటిని తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే కేటీఆర్ తరపున రేపు విచారణకి ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది, ఎంతమంది లాయర్స్ ని అనుమతించే అవకాశం ఉంది, ఏ సమయానికి విచారణకు అక్కడికి హాజరవ్వాలంటున్నారు, ఇక అదే విధంగా కేటీఆర్ విచారణకి హాజరవుతున్న నేపథ్యంలో సిట్ కార్యాలయం చుట్టూ ఎటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారనుకోవచ్చు అధికారులు? యశ్రత్న, ఖచ్చితంగా మనం చూసాం హరీష్ రావుని సిట్ విచారించినప్పుడు కూడా కేవలం హరీష్ రావుని మాత్రమే, ఎందుకంటే 160 సిఆర్పిసి కింద సాక్షిగా తన స్టేట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కేవలం హరీష్ రావుని తప్ప ఇంకెవరిని అలౌ చేయలేదు. తన న్యాయవాది కావచ్చు, తన బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం వచ్చి కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ హరీష్ రావు మాత్రమే లోపలికి వెళ్ళారు. తనతోని కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు. కోర్టుకు సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి తనపైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కొంత క్లారిటీ ఇచ్చారు. సాక్షిగా తన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోనే, హరీష్ రావుకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు కొన్ని ఆధారాలను ముందుంచి హరీష్ రావు స్టేట్మెంట్ సిట్ అధికారులు తీసుకున్నారు. ఇప్పుడు సేమ్ అదే సమయంలో కేటీఆర్కి సంబంధించినటువంటి కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ని ఒక్కరినే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంకి అనుమతించే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున రేపు భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ కీలక నేతలను మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి కూడా అధికారులకు సంబంధించినటువంటి ఇటు కొంతమంది సాక్షులకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్కి సంబంధించిన వ్యాపారులకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అనేది స్టేట్మెంట్ తీసుకుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కీలక నేతల స్టేట్మెంట్ అనేది మొదటిసారి తీసుకోబోతుంది. తాజాగా ఎమ్మెల్సీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అని కూడా సిట్ తీసుకుంది. కానీ కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఒక మేజర్ రోల్ అనేది జరగబోతుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల స్టేట్మెంట్లు రికార్డ్ చేయబోతున్న మరికొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో తన ఫోను, తన అనుచరుల ఫోన్ను ట్యాప్ అయినట్లు గుర్తించినటువంటి సిట్ అధికారులు వాటి ఆధారాలను ముందుంచి ప్రశ్నించిన నేపథ్యంలో రేపు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కూడా ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి కేటీఆర్ విచారణకు హాజరుకోబోతున్నారు. ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి తనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయనేది కూడా రేపు విచారణ అనంతరం కూడా కొంత కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచడం, నేరుగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ శిబిరంలో అలచడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కొద్దిసేపట్లో కేసీఆర్ నివాసానికి చేరుకోబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, సిట్ అధికారుల విచారణ సరళిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ వారితో ఏం చర్చించబోతున్నారనేది ఇప్పుడు ఉత్కంఠ మారింది. మనం చూస్తున్నాం కేసీఆర్ కి ఇప్పటికే కలవటానికి అటు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి నోటీసులు అందుకున్నారు కేటీఆర్. రేపు 11 గంటలకి అటు ఆయన విచారణకి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల ఎదుట. అయితే మరి ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటికే హరీష్ రావు విచారణ ఎదుర్కొన్నారు. దీని తర్వాత ఇప్పుడు కేటీఆర్ కి నోటీసులు అందినాయి. అలాగే కవిత కూడా చేస్తున్న ఘాటు వ్యాఖ్యలను కూడా మనం చూసాం. ఈ ఓవరాల్ ఇష్యూ పైన ఇప్పుడు కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక 160 సిఆర్పిసికి నోటీసుల కింద నోటీసులు జారీ చేయడం జరిగింది అధికారులు. ఈ నోటీసుల్ని అందుకున్న కేటీఆర్ ఇప్పుడు అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి చేరుకోబోతున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును సంబంధించి కానీ లేదంటే సిట్ అధికారుల విచారణ సరళిపై కూడా
భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. భేటీలో ప్రధానంగా ఎటువంటి అంశాలు చర్చిస్తారు, ఏ అంశాల గురించి ఇది చేస్తారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రధానమైన చర్చ ఈ భేటీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కనిపిస్తుంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లేదంటే రేపు సిట్ అధికారులు అడిగే ప్రశ్నలకు కానీ వాళ్ళ విచారణలో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది భేటీలో. రేపు ఉదయం 11 గంటలకి కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. మరి ఇప్పుడు కాసేపట్లో అటు కేసీఆర్ తో ఇటు హరీష్ రావు గాని కేటీఆర్ గాని సమావేశం అవబోతున్నారు. సమావేశమైన తర్వాత ఏం చర్చించబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ శిబిరంలో అని చెప్పుకోవచ్చు, లేదంటే కేటీఆర్ హరీష్ రావులో వీళ్ళని ఒక అలజడి అనేది మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు కూడా అటు కేసీఆర్ ని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, మనం చూస్తున్నాం కేసీఆర్ నివాసానికి, కేసీఆర్ ఫామ్ హౌస్ కి కేటీఆర్ హరీష్ రావు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అక్కడ ఏ విధమైన చర్చలు ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పటివరకు అయితే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్టింగ్ నోటీసులు అందిన తర్వాత ఆయన 7 గంటలు సుదీర్ఘంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్లి ఫామ్ హౌస్ లో 2 రోజులు అంటే నిన్న సాయంత్రం మాత్రం 1 గంట సేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఈ రోజు సాయంత్రం టైంలో సిట్టింగ్ నోటీసులు మాత్రం మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు నోటీసులు అందించడంతో ఇది మాత్రం ఈ 2 పరిణామాలపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దగ్గరికి వెళ్లి రేపు సిట్టింగ్ నోటీసుల ముందు హాజరై ఏ సంభాషణ జరగబోతుంది, ఏంటి విధి విధానాలు, తర్వాత దాంతో పాటు అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, ఆ తర్వాత హరీష్ రావును ఏ విధంగా వాళ్ళు ప్రశ్నలు అడిగారు, 7 గంటలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు ఏం సమాధానం చెప్పాడు, రేపు కేటీఆర్ ఏం అడగబోతున్నారు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై గతంలో వీళ్ళు పరిపాలించిన సమయంలో ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి వచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని నోటీసులు ఇది 2వ సారి. మా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కి మాత్రం ఇది 2వ సారి నోటీసులు అందినాయి. ఆ తర్వాత గతంలో చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏమైనా భిన్నంగా ఉందా, లేదంటే హరీష్ రావు అడిగిన ప్రశ్నలతో పాటు రేపు కేటీఆర్ ఏం అడగబోతున్నారు అంటే వీటన్నింటిపై కూడా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తోటి ఒక ప్లాను దిశగా మాత్రం ఒక సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే గంటన్నరలో సిరిసిల్ల మాత్రము ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నారు, మెదక్లో హరీష్ రావు ఒక ప్రోగ్రామ్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఇద్దరు మాత్రము నోటీస్ అందిన తర్వాత కేటీఆర్ కు ఫామ్ హౌస్ కు వెళ్ళే ప్రయత్నంలో కొనసాగుతుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ తో భేటీ సంభాషణలో ఏమేం జరగబోతుంది, వీళ్ళు ఏం చెప్పబా అంటే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్న విధి విధానాలను అనుసరించి రేపు అక్కడ తెలంగాణ భవన్కి వెళ్ళి తెలంగాణ భవన్ నుంచినట్లయితే అటు కేటీఆర్ ఇటు హరీష్ ఇద్దరు కూడా సిట్టింగ్ నోటీసులు అందిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కూడా నోటీసులు అందించే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈ భేటీలో కొంత సారాంశం వెల్లడే అవకాశం అయితే తెలుస్తుంది. దీంతో పాటు గత 2014 నుంచి 2023 వరకు ఎవరైతే పరిపాలన ఉన్నారో ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ కానీ మిగతా అంశాలు కానీ ఎఫ్ఐఆర్ కొన్ని కీలక నేతల మీద ఎఫ్ఐఆర్ అయింది, ఫోన్ ట్యాపింగ్ అయింది కూడా. వచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకొని ఈ 2 భేటీల తర్వాత ఒక నిర్ణయం అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి మీడియాకు అందే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీంతో పాటు హరీష్ రావు ఆ తర్వాత కేటీఆర్ ఇద్దరు కూడా సిట్టింగ్ నోటీసులు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా స్పందిస్తారు, మీడియాకి ఏ విధంగా వివరిస్తారని కొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరి కాసేపట్లో సిరిసిల్ల నుండి మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత మెదక్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు మాజీ ముఖ్యమంత్రి భేటీ కావడానికి వెళ్లే ప్రయత్నంలో అయితే నిమగ్నమై ఉన్నారు. మరి కాసేపట్లో అక్కడ చేరుకున్న తర్వాత ముగ్గురు కూడా గంటన్నర మాత్రము ఇక కేటీఆర్, హరీష్, కేసీఆర్ ముగ్గురు కూడా సమావేశం అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారా, ఈ రోజు నైట్ అక్కడనే బస్ చేస్తారా, లేకుంటే వీళ్ళ ప్లాన్ ఒక ఏంటి అనేది గతంలో అంటే ఇద్దరు కూడా ఇప్పుడు హరీష్ రావు మాత్రం సిద్దిపేటలో మెదక్లో ఒక సమావేశంలో మాత్రము ప్రభుత్వాన్ని నిలదీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. కరెక్ట్గా 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. సుమారు ఒక 7-8 గంటల పాటు సుదీర్ఘంగా అగ్రనాయకత్వాన్ని విచారిస్తున్నారు సిట్ అధికారులు. సో ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ అంశంలో అనేక మందిని విచారించారు, నిందితులుగా ఉన్న వాళ్ళని విచారించారు, తర్వాత సాక్షులుగా చాలామందిని విచారించారు. సో దాంట్లో ఆ క్రమంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో
తమ ఫోన్స్ ట్యాప్ అయ్యాయంటూ అనేక మంది సిట్ అధికారులకు కంప్లైంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్నటువంటి మాజీ మంత్రులు హరీష్ రావుని కేటీఆర్ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. హరీష్ రావు విచారణ ఇప్పటికే ముగిసింది. ఆల్రెడీ మొన్న 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు మాజీ మంత్రి హరీష్ రావుని. సో ఇవాళ కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సో నేరుగా బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్కి వాళ్ళు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ విచారణకు హాజరు కావాలి. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సోమ భరత్ కుమార్ నోటీసులు అందుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కావాలి అంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సో మొన్న హరీష్ రావు విచారణ నేపథ్యంలో కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. సో ఆయన ఏమన్నారో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా. సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సో ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కాసేపటి కింద కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. హరీష్ రావు విచారణ నేపథ్యంలో ఆయన కేటీఆర్ మాట్లాడారు. 2 ఇయర్స్ నుంచి బోగస్ వ్యవహారం నడుస్తోంది, ఏమీ దాంట్లో సాధించలేదని. సో కిషన్ రెడ్డి కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. ట్యాపింగ్ జరిగినాయని కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. కానీ 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ ఒక డ్రామా నడిపిస్తున్నారు, దాంట్లో ఏమీ తేల్చట్లేరు అంటూ విమర్శిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అంశంపైన స్పందించారు ఆయన. 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ డ్రామా నడిపిస్తున్నారు. జడ్జీలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని కోర్టులో అఫిడవిట్లు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వమే అఫిడవిట్లు సమర్పించింది. అయినప్పటికీ 2 సంవత్సరాలుగా దీంట్లో కాలయాపన చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు ఏమీ దాంట్లో పురోగతి కనిపించట్లేదు. ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారు, ఇంకా దర్యాప్తులు ఎంతకాలం కొనసాగిస్తారంటూ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే నిందితులను అరెస్టు చేయాలి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఫోన్ ట్యాపింగ్ అంశంపైన రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు నడిపిస్తోంది. కానీ అక్కడ ఇంతవరకు ఏమీ పురోగతి కనిపించట్లేదు, కేవలం కాలయాపన చేస్తోంది అంటూ కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు. జడ్జీలకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని కోర్టులో స్వయంగా ప్రభుత్వమే అఫిడవిట్లు కూడా దాఖలు చేసింది. అయినప్పటికీ కూడా ఆ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి సాధించలేదు. ఇంకా విచారణ ఎంతకాలం చేస్తారంటూ కిషన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. 2 సంవత్సరాలుగా మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, గూసేంది. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి చేయాలా?